సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక ఆదివారం రోజు ప్రొద్దుటే మా కాలనీలో వాకింగ్కి బయలుదేరానండి. దుమ్ము పట్టుకుపోయి గతుకులు మురికి రోడ్లు తప్ప మార్నింగ్ వాక్కి మిగిలిన స్థలాలేవీ లేవు ఇప్పుడు మా కాలనీలో. పార్క్ వద్దకు వచ్చేసరికి మా అమ్మాయి మరో 5-6 యువతీ యువకులు పార్క్ని శుభ్రం చేస్తూ కనబడితే ఆశ్చర్యపోయాను. ఆ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఏమిటి మీరంతా ఏం చేస్తున్నారు అని అడిగాను. మా స్నేహితురాలి కూతురు దివ్య, మా చిన్నప్పుడు ఈ గార్డెన్లో మేము ఆడుకునేవాళ్ళం. అప్పుడు ఎవ్వరు ఈ పార్కు గురించి మన కాలనీ పరిశుభ్రత గురించి పట్టించుకోలేదు. అందుకని మా ఫేస్బుక్ కబుర్లలో ఈ విషయాలన్నీ మేము మాట్లాడుకొని అందరం కలిసి ఏదైనా చేద్దాం అనుకున్నాం అంది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఆక్రిలిక్ ఫ్రేమ్ పైన మెట్ట తామర పూలతో అలంకరించి చూపిస్తాను అంటున్నారు రేవతి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ రేవతి గారు. హలో. ఓకే రేవతి గారు, మరి ఈరోజు మా సకులందరి కోసం మెట్ట తామర పూలు అంటే మనందరికీ తెలిసిందే కదండి. ఆ ఫ్లవర్స్ ని చక్కగా అలంకరించి చూపిస్తానన్నారు. మరి అలంకరించాలంటే ఏమేమి కావాలో చెప్తారా? యాక్రిలిక్ షీట్ తో ఫ్రేమ్, క్లే, రోలింగ్ పెన్, కలర్, మార్కర్ పెన్, క్లచ్ పెన్, గ్లూ. ఓకే రేవతి గారు, మరి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆకు చేస్తాను. ఈ షీట్ పైన ఆకు చేసేస్తాను. ఆకు చేశాక ఒక ఫ్లవర్ కూడా చేస్తాను. మళ్ళీ ఇంకో ఆకు చేసుకుంటాను. సో దానికి ముందర ఆకు చేసే ముందు మనకి కాడ చేయాలి కదా. ఎప్పుడైనా ఆకు చేయడానికి ముందు కాడ చేసుకోవాలి. కొంచెం కాడ ఇన్ ది సెన్స్ ఫ్లవర్ కి సంబంధించిన ఒక కాడ. అవును, ఆకుకి పువ్వుకి కూడా కింద కాడ ఉంటుంది కదా, ఆ కాడ అన్నమాట. అది మనం కొంచెం లావుగా చేసుకోవాలి, ఎందుకంటే పెద్దది చేస్తున్నాం కదా మనం. అవునండి, చాలా పెద్ద చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఇలా లాంగ్ స్టెమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకవైపు కొంచెం సన్నంగా చేసుకుని కొంచెం లావు చేసుకోవాలి. చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. దీన్ని నేను గ్లూతో అంటిస్తాను. ఇలా గ్లూ రాసుకోవాలి, దాని మీదకి షిఫ్ట్ చేయాలి దీన్ని. ఓకే, సో మనం జనరల్ గా గ్లూ అంతా కలిపి రాయడం అదంతా చేయకుండా జస్ట్ ఒక లైన్ వేసి దానిపైనకి దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం అంతే. సో 4 రెమ్మలకి కూడా కాడలకి కూడా గ్లూ రాసుకోవాలి. అంటే మనం వీటి మీద ఆకులు పూలు 2 వస్తాయి. సో ముందర ఆకులు చేస్తాను. ఓకేనండి. ఇంకా కొన్ని కొమ్మలు వస్తాయి వీటికి అసలు యాక్చువల్లీ అయితే, కానీ మనం చేయట్లేదు ఈ కొమ్మలు. నేను కొన్ని చేస్తాను. ఫస్ట్ ఆకు తయారు చేస్తాను. ఫస్ట్ ఆకు తయారు. ఇది కూడా ఆకు కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇది కేనా ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. తామర ఆకులు అంటే ఇది మెట్ట తామర ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. సో ఒకవైపు సన్నగా మరోవైపు కొంచెం లావుగా ఉంచారు. దాన్ని ఇప్పుడు ఇలాగ స్ప్రెడ్ చేసుకుని పెద్దగా చేసుకుని బేలంతో అలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక ఆకు చేశాను. ఇందులో షేడెడ్గా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆకుని కేనాని కొంచెం నేను ఇలాగ షేప్ చేస్తాను, కొద్దిగా మధ్యలో కొంచెం షేప్ చేస్తాను. ఇది ఒక సైజ్ యాక్చువల్లీ. ఆటోమేటిక్గా ఈ కర్వ్స్ అవి వస్తాయి తనకి, ఇలా నొక్కినప్పుడు కర్వ్స్ అవి చేసినప్పుడు వస్తాయి. ఆ కర్వ్స్ న్యాచురల్గా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక ఆకు చేస్తాం మనం ముందు. ఓకే, దీన్ని కూడా అంటించేసుకోవాలి. సో ఇది కూడా అంటించకూడదు, ఇది కొంచెం ఇలా లిఫ్ట్ చేసి ఉంచుకోవచ్చు. కొన్ని ఆకులు లిఫ్ట్ చేసి ఉంచుతాము, కొన్ని ఫోల్డ్ చేస్తాము, అలా అన్నమాట. రకరకాలుగా ఉంటాయి. సో ఇది చాలా పెద్ద ఫ్రేమ్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఎంత లెంత్ ఉన్న షీట్ అండి? ఇది 4 feet లెంగ్త్ లో 4 feet అండ్ విడ్త్ లో 1 foot. ఓకే ఓకే. ఇది ఇలాగా మళ్ళీ ఇంకో ఆకు దీన్ని ఇక్కడి నుంచి తీసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఇలాతే అలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫ్లవర్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక చిన్న ముందర ఫస్ట్ పెట్లు చిన్నగా తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత దీనికి ఏం చేయాలంటే చిన్న చిన్న ఇవి తీసుకోవాలి, మొగ్గలు ఉంటాయి అన్నమాట పైన చేసి తీసుకొచ్చాను నేను. ఎందుకంటే ఇది ఇక్కడ చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా ఉంటాయి ఆ మొగ్గలు నేను తీసుకొచ్చాను. అవి ఈ పువ్వు చేసేటప్పుడు మొగ్గలు కూడా పెట్టేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇది రెడీగా ఉంది, మనం ఫ్లవర్ చేసుకోవాలి. ఫ్లవర్ చేసుకోవడానికన్నా ముందు మొగ్గలు ఏదో చూపి కొన్ని మొగ్గలు పెట్టుకోవాలి. ఈ మొగ్గలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి మొగ్గలు ఇలా ఉంటాయి. ఈ మొగ్గలు మనం దానికి అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం అంటే ఫస్ట్ పువ్వు ఇక్కడ వస్తుంది కదా, మొగ్గలు ఇక్కడి నుంచి పెడతాను. అందుకని కాడి ఇక్కడ దాకా అవసరం లేదనమాట. పైన ఉండే మొగ్గలు చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న మొగ్గలు పైన పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా వస్తాయి మొగ్గలు. సో ఇప్పుడు మొగ్గల్ని కూడా అరేంజ్ చేసేసాం, మరి నెక్స్ట్ ఏం చేస్తారు? కొన్ని ఈ మొగ్గలు కూడా కొంచెం ఎల్లో చేస్తున్నాం కదా మనకేనా. అవునండి, నేను కొన్ని ఎల్లో మొగ్గలు కూడా పెడుతున్నాను. సో ఇవి బాగా కచ్చి మొగ్గలు, అంటే బాగా చిన్నగా ఉన్న మొగ్గలు, ఇవి కొంచెం విడుస్తూ పెద్ద పెద్ద మొగ్గలు అన్నమాట ఇవన్నీ కూడా. అలా అంతా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇందాక మనం ఇది చేసుకున్నాం కదా ఈ మొగ్గ, ఇది ఫస్ట్ పెట్టలు. ఇది ఫస్ట్ పెట్టల్ని సో సేమ్ ఇలాగే ఇక్కడ సన్నంగా ఇక్కడ లావుగా చేసుకోవాలి. చేసుకుని దీన్ని పెట్రోల్ లాగా అవుతుంది. పెట్రోల్ లాగా చేయాలి. ఇంకో పెట్రోల్ తీసుకున్నాను. ఓకే, తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ పెడతాను. ఇది మొగ్గలు ఉంటాయి ఇక్కడ పైన. ఆ మొగ్గలకి కొంచెం దాన్ని ఈ పెటల్స్ ఇక్కడ పెట్టిన తర్వాత ఇంకా కొన్ని పెటల్స్ ఇలా వస్తాయి అనమాట దానికి. ఓకే, అవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మామూలు ఒరిజినల్ ఫ్లవర్ లో కూడా కిందకి వాలిపోతాయి పెటల్స్. ఓకేనండి, సో ఈ పెటల్ ఇంకొక పెటల్ పెట్టేస్తే ఇది అయిపోతుంది. దీని మీద కొన్ని డాట్స్ పెడతాను నేను. సో ఇది ఇలాగే ఉండనివ్వాలండి, కొంచెం పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీని మీద మనం చిన్న చిన్న లైన్స్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదండి ఫ్లవర్ చేయడం. ఆల్రెడీ తయారు చేసింది ఏదైనా ఉంటే చూపిస్తారా? తీసుకొచ్చాను, చూపిస్తాను. ఓకే అండి. సుజాత ఇంకొకటి నేను కంప్లీట్ చేసి తీసుకొచ్చింది ఉంది అనమాట. సో ఇందులో రెడ్ క్యాన్వాస్ చేశాను నేను. కానీ దీంట్లో నేను ఏం చేశానంటే దీనికి లైన్స్ వేసాను. బట్ లైన్స్ బాగుంటాయి, కొన్నింటికి ఉండవు మామూలుగా అయితే. కానీ నేను జస్ట్ ఆర్టిస్ట్ ఇదనమాట, చూడడానికి బాగుండాలి అన్న ఆలోచనతో లైన్స్ వేసాను. ఇది బడ్స్ అలా వస్తాయి, ఇలాగా బడ్స్ వచ్చి ఫ్లవర్ వస్తుంది అనమాట. జనరల్ చాలా బాగుందండి. అసలు నిజంగా ఎంత న్యాచురల్ గా ఉందంటే ఇప్పుడే అలా చెరువులోంచి తీసి ఎలా పెట్టారా, స్టిక్ చేశారా అన్నట్టుగా ఉంది. అంత న్యాచురల్ గా ఉంది. నిజంగా మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.